వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి చేసే కుట్రలకి కాపు సమాజం చీలే అవకాశం ఉందా? ఈరోజు కాకపోయినా భవిష్యత్తులోనైనా ఓట్లు చీల్చే అవకాశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందా? ఆ కాపు సమాజం ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న విష ప్రచారాన్ని, కొంతమంది కాపు నేతల చేత పవన్ కళ్యాణ్ని తిట్టించడాన్ని ప్రజలు ఎలా చూస్తున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో ఎప్పుడు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. వారిని అడిగి మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, జగన్మోహన్ రెడ్డి కుట్రలను చూస్తానున్నాం. గత వారం రోజుల నుంచి డైరెక్ట్గా టార్గెట్ పవన్ కళ్యాణ్. నువ్వు ఒక కులాన్ని ఓట్లు చేసే ప్రయత్నం చేసుకునేటప్పుడు వాళ్ళకి మంచి కార్యక్రమాలు చేస్తావు, ఇంకోటి చేసి ఓట్లు రాబట్టుకోవచ్చు, వాళ్ళని నీ వైపు మళ్లించుకోవచ్చు. అదే కులంలో ఒక అగ్రనాయకుడు ఆయన్ని టార్గెట్ చేసి ఆయన కించపరిస్తే ఆ సామాజిక వర్గం తన వైపు మళ్ళీ అవకాశం ఉందా? ఎందుకు ఇట్లా అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటా వాళ్ళకి దూరం అయ్యే ప్రయత్నం చేస్తున్నట్టు జగన్ రెడ్డి అంటే మీరు ఎట్లా చూస్తారు సార్? అంటే నేను బేసిక్గా నేను కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కాదు. నేను ఒక జర్నలిస్ట్గా నేను అబ్జర్వ్ చేసే రాజకీయం మాత్రం చెప్తా. కులం కోణం నుంచి ఆ కులస్తుల మనోభావాలు ఎలా ఉన్నాయి అనే జోలికి నేను పోను. నేను ఒక జర్నలిస్ట్గా ఈ సామాజిక సమీకరణాల అబ్జర్వర్గా మాత్రం నేను మీకు ఇక్కడ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తే కాపు సామాజిక వర్గం అనేది అది చాలా కీలకమైన పాత్ర పోషిస్తూ ఉన్నది ఫర్ వేరియస్ రీజన్స్. కానీ అందరూ అనుకుంటున్నట్టు ఇంకా అంత ముందర అనుకున్నారు, ఇప్పుడు కూడా అనుకుంటున్నట్టు కాపు సామాజిక వర్గాన్ని ఆకట్టుకోవటం అంత సులభమైన విషయమేమి కాదు. అది ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ టాస్క్. కబుర్లు చెప్పినంత తేలిక కాదు. కబుర్లు చెప్పినంత తేలిక కాదు. ఎందుకు అంటే కాపు సామాజిక వర్గం ఎమోషనల్ ఇష్యూస్ని క్యారీ చేసుకుంటూ పోతుంది. వాళ్ళు అంత చాలా సెన్సిటివ్ క్యాస్ట్. అది సెంటిమెంట్లకి లొంగిపోయే ఒక సున్నితమైన మనస్కులు ఉన్న క్యాస్ట్. అది వ్యావహారికంగా కటువుగా ఉన్న మనసు చాలా సున్నితంగా ఆలోచించే వ్యక్తులు. వాళ్ళు వ్యవహారానికి వస్తే చాలా కటువుగా ఉంటారు, బట్ థింకింగ్ వైజ్గా వస్తే మాత్రం వాళ్ళు చాలా సున్నితమైన మనస్కులు. సెంటిమెంట్కి ప్రాధాన్యత ఇస్తారు. ఆ సెంటిమెంట్ని ఆధారం చేసుకొని వాళ్లతో ఓట్ల రాజకీయం చేద్దాము అనుకున్న వాళ్ళందరూ చతికిలబడ్డారు ఇప్పటి వరకు, నాకు తెలిసినంతవరకు. ఎందుకు అంటే వాళ్ళ సెన్సిటివిటీని అర్థం చేసుకొని ఆ సెన్సిటివిటీకి అనుకూలంగా వ్యవహరిస్తే వాళ్ళు లొంగి వస్తారు తప్ప వాళ్ళకి ఆశ చూపితే వాళ్ళేమీ లొంగరు. వాళ్ళని బెదిరించటం కుదిరే పని కాదు. వాళ్ళ సెంటిమెంట్ని అంటే దొంగ వినయాల నక్క వినయాలతోటి వాళ్ళ సెంటిమెంట్కి అనుగుణంగా ఉందాము అంటే వాళ్ళు నిజస్వరూపాన్ని కనిపెట్టగలుగుతారు. అందుకని కాపుల్ని మోసం చేయటం అంత తేలికైన విషయం కాదు. ఇంత స్పష్టంగా కాపు సామాజిక వర్గం వ్యవహరిస్తూ ఉంటే మనం ఇంకా కుట్రలు కుతంత్రాలు చేసి కాపుల్ని ఒక ఓటు బ్యాంకుగా చూద్దాము అనుకోవటమే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న తప్పు. జగన్మోహన్ రెడ్డి అంటే ఓడిపోయి 11 సీట్లకి పరిమితం అయిపోయిన తర్వాత సామాజిక వర్గాలు ఏ విధంగా స్పందిస్తాయి అన్న బేసిక్ నాలెడ్జ్ తోటి పనిచేయాలి తప్ప రొడ్డకొట్టుడు పనికిరాదు. 1950-60 కాలంలో చేసే రాజకీయాన్ని ఇప్పుడు ఆడదాము అంటే కుదరదు. ఇది చాలా సింపుల్గా జగన్మోహన్ రెడ్డి గ్రహించాల్సిన విషయం. జగన్మోహన్ రెడ్డి ఇవాళకి తాత రాజారెడ్డి రాజకీయం చేస్తున్నాడు తప్ప జంజీ రాజకీయాలు చేయట్లే. అసలు ఆలోచన విధానాన్ని మార్చుకోవటంలా భూస్వామ్య విధానం. అది పెత్తందారి పోకడ నియంతృత్వ పోకడల్లో బాగా జీర్ణించుకున్న వ్యక్తిలాగా ఆలోచిస్తున్నాడు తప్ప అసలు కాపు సామాజిక వర్గం ఏంటి, కాపు సామాజిక వర్గం ఏ విధంగా ఉన్నది, వాళ్ళ అవసరాలేంటి, బేసిక్ నీడ్స్ ఏంటి, వాళ్ళ అల్టిమేట్ గోల్ ఏంటి అనే విషయాలని తెలుసుకోవాలి ఫస్ట్. కాపులు అంటే వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తాము అన్నారు అనుకో, ఎవరైనా మాకు నువ్వు చేసేది ఏందో అంటారు. రిజర్వేషన్ ఇస్తాం, మాకు నువ్వు ఇచ్చేది ఏంటి అంటారు. మేము అంటే మీకు సంబంధించి మీకు ఏదో ఇది చేస్తాం అది చేస్తాం అంటే నువ్వెవరి మాకు చేయటానికి అని అడుగుతారు. ఎందుకు అడుగుతారు అంటే వాళ్ళకి ఆత్మాభిమానం. నేను ముందరే చెప్పాను కదా, చాలా సెన్సిటివ్ క్యాస్ట్ అది. అందుకని వాళ్ళకి ఏం చేయాలి అంటే
వాళ్ళ అవసరాలేంటో గ్రహించి ఆ పని చేసి సైలెంట్గా కూర్చోవాలి. మేం చేసాం అంటే నువ్వెవడికి చేయటానికి అంటారు వాళ్ళు. ఇది బేసిక్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాపు సామాజిక వర్గం బేసిక్ థాట్ అట్లా ఉంటుంది. అందుకనే మీకు చంద్రబాబు నాయుడు గతంలో 10% రిజర్వేషన్ ఇచ్చాడు కాపులకి. 10% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత కొన్ని న్యాయపరమైన చిక్కులు వచ్చిన తర్వాత ఈడబ్ల్యూఎస్కి రిజర్వేషన్ ఇవ్వాలి అంటే అందులో ఈడబ్ల్యూఎస్కి 10% ఇవ్వాల్సి వచ్చింది. అందులో 5% కాపుల్లో ఉన్న పేదలకి ఇంప్లిమెంట్ చేశాడు చంద్రబాబు నాయుడు. చేసిన నిజంగా ఇట్ ఈజ్ ఏ సోషల్ డైనమిక్ డెసిషన్ అన్నమాట. మీకు కాపుల్లో ఏంటి, ఆర్థికంగా వెనకబడి ఉన్న వాళ్ళే రిజర్వేషన్లు కోరుకుంటున్నారు. ఆర్థికంగా ముందర ఉన్న వాళ్ళు ఈ రిజర్వేషన్ల జోలికి వాళ్ళు రావట్లేదు. నీకు ఆర్థికంగా వెనుకబాటుతనాన్ని రూపుమాపాలి అంటే వాళ్ళకి ఈ ఆర్థిక అసమానతల కోటాలో 5% చంద్రబాబు నాయుడు కేటాయించాలని చెప్పి డెసిషన్ తీసుకున్నాడు. సరే 5% వెనకబడిన కాపులకేనా, లేదంటే టోటల్గా కాపులకు వచ్చే శాతం 5%? టోటల్గా కాపులకు వచ్చే శాతం 5%. అంటే ఈడబ్ల్యూఎస్లో మిగతా 5% మిగతా అగ్రవర్ణాలకు ఉంటుంది. ఆ విధంగా అరేంజ్మెంటు చేసినప్పుడు నిజంగా కూడా అంటే ఈ సోషల్ డైనమిక్స్ తెలిసిన వాళ్ళందరూ కూడా అప్రిషియేట్ చేశారు. చాలా అవసరం అని చెప్పి. ఎందుకు అంటే మెజారిటీ కమ్యూనిటీలో పావర్టీ ఉన్న వాళ్ళని ఆదుకోవాలి. అంటే అగ్రవర్ణాల్లో పేదరికం ఎక్కువ ఉన్నది. అట్లా అంటే మీరు బ్రాహ్మణుల్లో లేరా? అన్ని కులాలు ఉంటారు, అడగచ్చు. అన్ని కులాల్లో ఉన్నారు, పర్సంటేజ్ ఎక్కువగా. బట్ పర్సంటేజ్ ఎక్కువ కాబట్టి కాపుల్ని దగ్గర తీయాల్సిన అవసరం ఉంది అని ఆనాటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని చంద్రబాబు నాయుడు ఇట్ ఈస్ ఎ బోల్డ్ డెసిషన్. అది తర్వాత చాలామంది అప్రిషియేట్ చేశారు. ఈవెన్ కాపు కులస్తులు కూడా మాలో ఆర్థికంగా వెనకబడి ఉన్న వాళ్ళకి రిజర్వేషన్లు కల్పించడం అవసరము అన్నారు. మమ్మల్ని జనరల్ కేటగిరీలో మాకు పావర్టీ ఉన్నది అని చెప్పి మీరేం ఎస్టాబ్లిష్ చేయమాకండి అని కూడా అడిగారు కొంతమంది. సో చంద్రబాబు నాయుడు తీసుకున్న ఆ నిర్ణయాన్ని వెనక్కి తోడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల్లో కూడా స్పష్టంగా చెప్పాడు, అసలు రిజర్వేషన్ ఇవ్వనని చెప్పాడు కదా. కాపులకి నేను రిజర్వేషన్ ఇవ్వను అని ఎక్కడా వేరే చోట కాదు, గోదావరి జిల్లాల్లో చెప్పాడు. కాకినాడ దగ్గర ఎక్కడో మీటింగ్లో చెప్పాడు. అసలు కాపులకి నేను రిజర్వేషన్ ఇవ్వను అని చెప్పిన వ్యక్తి పక్కన కూర్చొని లెఫ్ట్ సైడ్ బొత్స సత్యనారాయణ, రైట్ సైడు అంబటి రాంబాబు కూర్చొని మీరందరూ జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేయాలి కాపులందరూ అని ఎట్లా చెప్తారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఓట్లు కూడా అట్లాగే వేశారు అప్పుడు. అంటే అర్థం కాలేదంటారా ఏంటి అట్లా? అంటే అప్పుడు ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి చెప్పిన ఈ మాటని క్యారీ చేయలేదు ఎవరు. అంటే నేను చెప్పాను కదా, కాపులు నేను ఇస్తాను అంటే నువ్వెవడు ఇవ్వడానికి అంటారు, నేను ఇవ్వను అంటే నాకు ఎందుకు ఇవ్వవు అంటారు. అంటే వాళ్ళ సెన్సిటివిటీ, సున్నితమైన అంశం, వాళ్ళ సెన్సిటివిటీ అట్లా ఉంటుంది. అందుకని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో ఈ మాట కాపుల్లో క్యారీ కాలేదు. జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట కాపుల్లో క్యారీ కాలేదు. వాళ్ళు టీడీపీ ఆగిపోయింది, అక్కడితోటి ఆగిపోయింది. జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట వాళ్ళు క్యారీ చెయ్యకుండా వాళ్ళు మిగిలిన విషయాలని పరిగణనలోకి తీసుకున్నారు. మిగిలిన విషయాలు ఏంటి అంటే చంద్రబాబు నాయుడికి ఆ రోజున ఉన్నది పింక్ డైమండ్ విషయం కానీ, కమ్మోళ్ళకి అందరికీ ఉద్యోగాలు ఇస్తున్నాడని కానీ, కమ్మోళ్ళకే కాంట్రాక్టులు ఇస్తున్నాడని కానీ, మొత్తం అంతా కమ్మోళ్ళందరూ దోచుకుంటున్నారని, ఇటువంటి ప్రచారం జగన్మోహన్ రెడ్డి ఎక్కువ చేయటం వల్ల కాపులకి నేను రిజర్వేషన్ ఇవ్వను అన్న విషయం కాపుల మనసులో ఎక్కలేదు. ఇది అంటే మిగిలిన విషయాలు బాగా ప్రభావితం చేయటంతో కాపులు తమ గురించి తాము ఆలోచించుకోకుండా స్పందించారు. ఇది ఆనాటి రాజకీయ పరిస్థితుల్లో జరిగింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం చెయ్యాలి, యాక్చువల్గా ఏం చేయాలి అంటే కాపులకి చంద్రబాబు నాయుడు ఇచ్చిన రిజర్వేషన్ని నేను తీసేశాను కదా, వీళ్ళకి ఇంకొక రకంగా కాంపన్సేట్ చేద్దాము అని ఆలోచించి జగన్మోహన్ రెడ్డి ఆ పని చేసి ఉన్నట్టయితే
కాపు సామాజిక వర్గం అభివృద్ధి చెంది ఉండేది. చెందేది వాళ్ళు ఎవరు ఏం చెప్పినా ఆయన వదిలిపెట్టేవాళ్ళు కాదు. అంటే ఓట్లు వేయటం వేయకపోవటం నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ సోషల్ డైనమిక్స్. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అంటే, ఈ జగన్మోహన్ రెడ్డికి మొదటి నుంచి కూడా తన నియంతృత్వపు ఆలోచనలతోటి పక్కన ఎవడైనా బలవంతుడు ఉంటే వాడి మీద అనుమానం పెంచుకుంటూ ఉంటాడు. ఇది జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం, బేసిక్ మనస్తత్వం. తనకన్నా శక్తిమంతుడు పక్కన ఉంటే ఇతను ఈర్ష్య పెంచుకుంటాడు. సేమ్ లాజిక్ని కాపు కులానికి అప్లై చేశాడు జగన్మోహన్ రెడ్డి. కాపు కులం బలం పుంజుకుంటే, వాళ్ళు ఆర్థికంగా స్థితిమంతులు అయితే, సామాజికంగా వాళ్ళకి అవకాశాలు దక్కితే మరింత బలవంతులవుతారు అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఉన్న విదేశీ విద్య లాంటి చిన్న చిన్న సౌకర్యాలను కూడా దూరం చేశాడు. కాపు కార్పొరేషన్ ద్వారా ఆర్థిక సహాయం తీసుకునే వాళ్ళని కూడా ఆపేశాడు, నిధులు ఫండ్స్ అవి ఇవ్వకుండా. ఇవి కాకుండా ఈ ఆర్థిక పరమైన సామాజిక పరమైన అంశాలే కాకుండా ఈ బలవంతులైన అత్యంత బలమైన కాపు సామాజిక వర్గ ప్రతినిధిగా పవన్ కళ్యాణ్ని ఊహించుకుంటూ పవన్ కళ్యాణ్ని న్యూనతపరచడం మొదలుపెట్టాడు. చాలా నీచంగా చూపించడం, పవన్ కళ్యాణ్ని నీచంగా చూపించడం మొదలుపెట్టాడు. పవన్ కళ్యాణ్ క్యారెక్టరు అత్యంత నీచమైన క్యారెక్టర్ అని ప్రొజెక్ట్ చేయటం మీద జగన్మోహన్ రెడ్డి కాన్సన్ట్రేట్ చేశాడు. కాపు సామాజిక వర్గాన్ని సామాజికంగా ఉద్ధరించే కార్యక్రమాలు చెయ్యకపోగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ కాపు కులస్తులకి రిప్రజెంటేటివ్, ఎప్పటికైనా బలం పుంజుకుంటాడు, అందుకని ఇతన్ని బలహీనం పరుద్దాము అని చెప్పి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత ప్రతిష్టని దెబ్బతీయటానికి జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టాడు. అంటే పవన్ కళ్యాణ్ బలహీనపరిస్తే ఆ సమాజం మీద కూడా తన ముద్ర వేసుకోవచ్చు, ఎవడు వచ్చేవాడు ఉండడు. అసలు అంటే బలమైన సామాజిక వర్గం ఛిద్రం అయిపోతుంది అని అయిపోతుంది. ఆ సామాజిక వర్గం నుంచి ఎవరు వచ్చే నాయకుడు ఉన్నాడే. క్యాలిక్యులేషన్, జగన్మోహన్ రెడ్డి క్యాలిక్యులేషన్ అట్లా ఉన్నది, విచ్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. జగన్మోహన్ రెడ్డి ప్రతి నిమిషం ప్రతి సెకను పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి మాట్లాడటం, పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ని తక్కువ చేసి మాట్లాడటం, ఇవన్నీ కూడా సమాజంలో ఉన్న చాలా కులాలని, కాపుల్నే కాకుండా చాలా కులాలని ప్రభావితం చేసింది. ఏంటి మనిషి ఇటువంటి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి. ఇంకొక విషయం ఏంటి అంటే, ఇక్కడ పవన్ కళ్యాణ్ గురించి కూడా ఒక 2 మాటలు చెప్పాలి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నాకు పవర్ కావాలి అని ప్రవర్తించే వ్యక్తి కాదు. నేను ఎట్లయినా సరే అదే 1,00,000 కోట్లు 20 లక్షల కోట్లు కొట్టేద్దాం అన్న ఆలోచన ఉన్న వ్యక్తి కాదు. తన దగ్గర రూపాయి ఉంటే ఆ రూపాయి ఇచ్చేస్తాడు, తన దగ్గర 10 పైసలే ఉంటే ఆ 10 పైసలు ఇచ్చేస్తాడు. అటువంటి వ్యక్తి అంటే అంటే ఒక సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి కావటంతో కాపులందరూ ఆలోచించారు, ఇదేంటి పవన్ కళ్యాణ్ మాకు తెలిసి ఎవరికి ద్రోహం చేయలేదే, ఇతను పవన్ కళ్యాణ్ గురించి ఎందుకు చెడుగా మాట్లాడుతున్నాడు అని మొత్తం కాపు సామాజిక వర్గంతో పాటు సమాజంలో ఉన్న చాలా కులాలు ఆలోచించినాయి. దాంతో తిరుగుబాటు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు రావడానికి కారణం అది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయినా కానీ తన ఆలోచన విధానాన్ని మార్చుకోకుండా మళ్ళీ అదే ప్రయత్నం చేస్తున్నాడు. ఈసారి ఏం చేశాడు అంటే, నేను వెళ్తే నన్ను ప్రజలు అసహించుకుంటారు, కాపు ప్రజలు నన్ను అసహించుకుంటారు, అందుకని అంబటి రాంబాబుని పెడదాము, గుడివాడ అమర్నాథ్ని పంపిద్దాము, లేదు బొత్స సత్యనారాయణని వదులుదాము అన్న ఆలోచనలోకి వచ్చాడు. మారాల్సింది జగన్మోహన్ రెడ్డి, నీ ఆలోచన విధానం మారాలి. నువ్వు పంపించే నాయకుడిని చూసి కాదు, నిన్ను చూస్తారు. అంబటి రాంబాబు వచ్చి 190 విషయాలు చెప్తాడు, కానీ అంబటి రాంబాబుని పంపించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. బొత్స సత్యనారాయణ వచ్చి మా కాపులు గిట్ట చేద్దాం, అది చేద్దాం, ఇది కాపులందరూ కలిసికట్టుగా ఉండాలి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గుడివాడ అమర్నాథ్ అంటే నిన్నగాక మొన్న గుడివాడ అమర్నాథ్ ఒక దళిత హోంమంత్రిని ఘోరంగా అవమానించాడు. అంటే మీకు నేను ఈ ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు దళిత హోంమంత్రి వంగలపూడి అనితని అంత దారుణంగా అవమానించిన గుడివాడ అమర్నాథ్ని ఒక్క దళితులే కాదు కాపులు వ్యతిరేకిస్తారు.
ఎందుకు? ఇతని అహంకారపూరిత ధోరణి మనం సహించకూడదు అన్న మనస్తత్వం ఉన్న ప్రతి కులము వాడు ఈ అమర్నాథ్ని చేసిన వ్యాఖ్యల్ని వ్యతిరేకించాడు. బొత్స సత్యనారాయణ చేస్తున్న పనులు అంటే అతను ఎప్పుడై అంటే ఎమ్మెల్యేగా ఓడిపోయాడు, చీపురుపల్లిలో ఎమ్మెల్సీగా గెలిచాడు. గెలిచిన తర్వాత తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డులో కల్తీ జరిగిందయ్యా, తిరుపతి కొండ మీద అపచారం జరిగిందయ్యా అని చెబుతూ ఉంటే ఈ బొత్స సత్యనారాయణ వచ్చి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడాడు. అంటే దాంతో ఏమవుతుంది? ఆ వ్యతిరేక భావనలన్నీ జగన్మోహన్ రెడ్డితో నిన్ను అంట కాగబెట్టి చూపిస్తున్నాయి. ఇది జరుగుతూ ఉన్నది. ఈ ఫేసులన్నీ వచ్చేసి అంటే అంబటి రాంబాబు ఇప్పటి వరకు పోటీ చేసి గెలిచింది రేపల్లె, సత్తెనపల్లి నియోజకవర్గం. అది 20 సంవత్సరాలు గ్యాప్, మధ్యలో 20 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఈ అంబటి రాంబాబు ఏ రోజున కూడా కాపు నాయకుడు కాదు. ఇప్పుడు లేటెస్ట్గా కాపు నాయకుడి అవతారం ఎత్తాడు. ఇది అంబటి రాంబాబుకి రాజకీయంగా దెబ్బ తగలబోతున్న అంశం. ఈసారి మీరు చూడండి. పాయింట్ నెంబర్ 1, జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబుకి టికెట్ ఇవ్వడు. ఇచ్చినా అంబటి రాంబాబు గెలవడు. ఎక్కడైనా సరే, రేపల్లె కానీ, సత్తెనపల్లి కానీ, గుంటూరు వెస్ట్ కానీ, ఇంకెక్కడైనా సరే అంబటి రాంబాబుకి టికెట్ ఇవ్వడు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినా అంబటి రాంబాబు గెలవడు. సేమ్ యాజ్ ది కేస్ ఆఫ్ గుడివాడ అమర్నాథ్, సేమ్ యాజ్ ది కేస్ ఆఫ్ బొత్స సత్యనారాయణ. చీపురుపల్లి లాంటి స్ట్రాంగ్ నియోజకవర్గంలో పక్క నియోజకవర్గం నుంచి వచ్చిన కిమిడి కళా వెంకటరావుని గెలిపించారు కానీ బొత్స సత్యనారాయణని గెలిపించలేదు. మీరు అనొచ్చు, ఈ 2 ఏళ్లలో ఏమన్నా సామాజికంగా మార్పు ఏమన్నా వచ్చిందా అని. ఏమి మార్పు రాలా. బొత్స సత్యనారాయణ పరిస్థితి అట్లాగే ఉంది. అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే, వీళ్ళు లేటెస్ట్గా ఈ జగన్మోహన్ రెడ్డి వేసిన ప్లాన్ తోటి ఈ బొత్స సత్యనారాయణ కానీ, అంబటి రాంబాబు కానీ, గుడివాడ అమర్నాథ్ కానీ, పేర్ని నానైతే గత ఎన్నికల్లోనే పోటీ చేయలేదు, ఇంకా భవిష్యత్తులో కూడా పోటీ చేయడు, పోటీ చేసినా గెలవడు. ఈ పేర్ని నాని వీళ్ళందరూ కూడా కాపు నాయకులుగా వాళ్ళ నియోజకవర్గాల్లో గుర్తింపు పొందలేదు. వాళ్ళు గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులుగా, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మాత్రమే గుర్తింపు పొందారు. కాబట్టి చాలామంది ఓట్లేశారు. ఈ రోజున పల్లెటూళ్లలో ల్యాండ్ హోల్డింగ్స్ ఉన్న, నేను చాలా కేటగారికల్గా చెప్తున్నా, మీరు కేర్ఫుల్గా వినండి. ల్యాండ్ హోల్డింగ్స్ ఉన్న నాన్ కాపు ఎవ్వరూ కూడా వీళ్ళకి ఓట్లు వెయ్యరు. అంటే ఇది కులాల వారీగా కూడా చెప్పొచ్చు, కానీ నేను ఇప్పుడే చెప్పను. మీరు తర్వాత ఎలక్షన్లు వచ్చినప్పుడు ఇంకా 3 ఏళ్ళు ఉందనుకోండి. ల్యాండ్ హోల్డింగ్స్ అంటే అన్ని సామాజిక వర్గాలకి, పల్లెటూళ్ళు, అన్ని కులాలకి పొలాలు ఉన్నాయి సార్. వాళ్ళ ఎంతో కొంత ఉన్నాయి. ల్యాండ్ హోల్డింగ్స్ ఉన్న కులాలు కొన్నే ఉన్నాయి. అంటే ఎక్కువ, దాదాపుగా 90% ల్యాండ్ హోల్డింగ్స్ ఒక 3 కులాలు 4 కులాల చేతుల్లోనే ఉన్నాయి. నాన్ కాపు క్యాస్ట్లు అన్నీ కూడా వాళ్ళందరూ వీళ్ళకి ఇప్పుడు వర్గ శత్రువులాగా వీళ్ళని భావిస్తూ ఉన్నారు. కాపుకు సంబంధించిన, కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ల్యాండ్ లార్డ్స్ వాళ్ళేం ఆలోచిస్తున్నారు అంటే, ఇతను అవసరానికి మన కులాన్ని వాడుకుంటున్నాడు అన్న భావనలో వాళ్ళు ఉండబట్టి వాళ్ళు దే ఆర్ సీయింగ్ దెమ్ యాజ్ ది రిప్రజెంటేటివ్స్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి, నాట్ యాజ్ కాపు ఇండివిజువల్ లీడర్స్. అందుకని కాపు సామాజిక వర్గం నుంచి, ల్యాండ్ హోల్డింగ్స్ ఉన్న కాపు సామాజిక వర్గం నుంచి కూడా ఈ బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, కన్నబాబు, పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళకి యాక్సెప్టెన్స్ రాదు. ఇది అక్కడ ఫీల్డ్లో, క్షేత్రస్థాయిలో జరగబోతున్న కార్యక్రమం. ఇంకా జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే, జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి కాపుల్ని రాంగ్ సైడ్ రబ్ చేస్తున్నాడు. ఎన్నికల సమయంలో కాపులకి రిజర్వేషన్లు ఇవ్వను అని చెప్పాడు, కానీ అది క్యారీ కాకపోవటం వల్ల బెనిఫిట్ అయ్యాడు. క్యారీ అయితే అప్పుడే ఓడిపోయి ఉండేవాడు, అసలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఉండేవాడు కాదు. అది కాపులు మనసుకి తీసుకోలేదు, అందుకు గెలిచాడు. ఆ తర్వాత అర్థమైంది జగన్మోహన్ రెడ్డి చేసిన పనులన్నీ కూడా. అందుకని జగన్మోహన్ రెడ్డి కాపులకి చేసిన అన్యాయం మరిచిపోయేది కాదు, మభ్యపెట్టేది కాదు, పైన మలాం పూస్తే మానే గాయం కాదు. మీకు ఒకటే గుర్తు
మీరు గుర్తుపెట్టుకోండి. ముద్రగడ పద్మనాభం ఎవరు అవునన్నా కాదన్నా కాపులందరూ యాక్సెప్ట్ చేసిన నాయకుడు. కాపులందరూ మెజారిటీ కాపులు యాక్సెప్ట్ చేసిన ముద్రగడ పద్మనాభాన్ని ఒక బఫూన్ని చేసి కూర్చోబెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ముద్రగడ పద్మనాభానికి ఇండివిజువాలిటీ లేకుండా, ముద్రగడ పద్మనాభం చాలా సెన్సిటివ్గా ఆలోచించే మనిషి. ముద్రగడ పద్మనాభం సొంత నిర్ణయాలు తీసుకునే మనిషి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, అంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా కానీ ఆయా నాయకులు ముద్రగడ పద్మనాభానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. విలువ ఇచ్చేవారు, గౌరవం ఇచ్చేవాడు. విలువ ఇచ్చేవాళ్ళు, గౌరవం ఇచ్చేవాళ్ళు. ఇదే ముద్రగడ పద్మనాభం అలిగి కాకినాడ పద్మనాభ థియేటర్లో కూర్చొని ఉంటే నేను వార్తా పేపర్ రిప్రజెంటేటివ్గా వెళ్ళి ఆయన్ని మోటివేట్ చేసి ఆయన మళ్ళీ కంటెస్ట్ చేసేలాగా చేశాను నేను. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఇదేదో నాకు గొప్పతనం గురించి కాదు, వాస్తవాలు, నిజాలే. అంత సెన్సిటివ్ పర్సన్ ముద్రగడ పద్మనాభం. అటువంటి సెన్సిటివ్ ముద్రగడ పద్మనాభాన్ని జగన్మోహన్ రెడ్డి కేవలం తన రాజకీయ అవసరాల కోసం బలిపశువుని చేశాడు. బలిపశువుని చేసి ఎంత దారుణంగా ముద్రగడ పద్మనాభాన్ని వాడుకున్నాడు అంటే, ముద్రగడ పద్మనాభానికి కాకినాడ పార్లమెంటు టికెట్ ఇస్తానని చెప్పాడు. ముద్రగడ పద్మనాభం కొడుకు వీరబాబుకి పిఠాపురం టికెట్ ఇస్తానన్నాడు. అని పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు, నీ కొడుకైతే గెలవడు అని చెప్పి డ్రాప్ చేశాడు. వంగ గీతం తీసుకొచ్చి పెట్టాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి ముద్రగడ పద్మనాభం కొడుక్కి టికెట్ ఇచ్చినట్టయితే గెలిచినా ఓడినా కాపు కులస్తుల్లో కొంతన్నా ఒక వెయిటేజ్ని క్యారీ చేసి ఉండేవాడు. అదేవిధంగా ముద్రగడ పద్మనాభానికి పార్లమెంటు టికెట్ పార్లమెంట్ టికెటే కాదు, పార్లమెంటు టికెట్ ఇస్తాను, ఖర్చు నువ్వు పెట్టుకోకర్లేదు, నేను పెట్టుకుంటాను అని కూడా చెప్పాడు. ఇంత ప్రామిస్ చేసిన వ్యక్తి ముద్రగడ పద్మనాభానికి టికెట్ ఇవ్వలేదు. పైగా పిఠాపురంలో కూర్చోబెట్టి మొత్తం పెత్తనం అంతా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చేతిలో పెట్టి ముద్రగడ పద్మనాభాన్ని ఒక కీలు బొమ్మలాగా వాడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఒక పంచాయతీ అబ్జర్వ్ చేసాడు అక్కడికి. అందుకని ఇవన్నీ కూడా కాపులు అంత తేలిగ్గా తొందరగా మరిచిపోయే పరిస్థితి లేదు. అందుకని ఈ రోజున ఇప్పుడు చేసే ప్రయత్నం కూడా నేను చెప్తున్నాను రామరామ గారు, మనిషి మారకూడదా అని మీరు అడగచ్చు. మనిషి మారచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి తన ఆలోచన విధానాన్ని మార్చుకోకుండా 1960 రాజకీయాన్ని మళ్ళీ 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 ప్రయోగిస్తూనే ఉన్నాడు. కాపుల మనస్సుతోటి ఆడుకుంటూనే ఉన్నాడు. లేటెస్ట్ ఎగ్జాంపుల్, ఒక రౌడీ షీటర్ని, ఆ పిల్లసాయిని తీసుకొచ్చి కాపు కులానికి ఐకాన్గా చూపిస్తూ ఉన్నాడు. రామబ్రహ్మ గారు, నేను చెప్తున్న విషయాలు చాలా సెన్సిటివ్ విషయాలు. అవునవును, వాస్తవం. ఒక రౌడీ షీటరు అంతకుముందు కరెక్ట్గా 3 నెలల కిందట 6 నెలల కిందట ఒక యువకుణ్ణి, వాడు ఎదవే గంజాయి బ్యాచ్, నేనేమి పెద్ద వాడికేమి సింపతి లేదు, వాడిని మర్డర్ చేసిన వ్యక్తి వీడు. ఆ ప్రస్తావన ఎక్కడ తీసుకురాడు? ఎక్కడ తీసుకురాడు. ఆ చచ్చిపోయిన వాడు రెడ్డి, వాడి ప్రస్తావన తీసుకురారు. వాడిని చంపిన వీడి ప్రస్తావన తీసుకురారు. వీడు చచ్చిపోయిన, ఇప్పుడు అంటే ఇంకా చచ్చిపోయినట్టు కన్ఫర్మ్ కాలేదు కానీ, వీడు చచ్చిపోయిన విషయాన్ని మాత్రమే జగన్మోహన్ రెడ్డి ప్రస్తావిస్తాడు. అంటే ఎంత రాజకీయమో చూడండి. పైగా తీసుకొచ్చి ఒక నటోరియస్ క్రిమినల్, 25 సంవత్సరాల వయసులో 23 కేసులున్న ఒక కుర్రాన్ని కాపు కులానికి ప్రతినిధిగా చూపిస్తున్నాడు. ఇది చాలామంది కాపులకి నచ్చట్లేదు. పైగా ఇంకొక విషయం ఏంటంటే, ఈ పిల్లసాయి అనే వ్యక్తి ఒక క్రిమినల్ అనే విషయం కొంచెం ఉంచితే, ఇతను దేవినేని అవినాష్కి సంబంధించిన మనిషి. వైసీపీ నాయకుడు దేవినేని అవినాష్కి పనిచేసి పెట్టే వ్యక్తి. ఇవన్నీ దాచిపెట్టి దేవినేని అవినాష్ కింద పనిచేసే విషయం దాచిపెడతాడు. ఇతను ఒక రెడ్డిని చంపిన విషయం దాచిపెడతాడు. ఇతన్ని నేను మళ్ళీ చెప్తున్నా మీకు, పిల్లసాయిని కాల్చేయటం, లేకపోతే చంపేయటం, చంపిన తర్వాత బూడిద కూడా దొరకకుండా చేయటం, ఇదంతా నేరం. నేను ముందరే చెప్తున్నా మీతో, ఇది ఐ డోంట్ సపోర్ట్. నేను ఎట్టి పరిస్థితుల్లో, వాడు నేరస్తుడు, వాడి మీద 23 కేసులు ఉన్నాయి. ఆ కేసులు ట్రయల్ చేయాలి. ఆ కేసుల్లో వాడికి శిక్ష పడేలాగా చెయ్యాలి తప్ప చంపకూడదు. నేను చంపడానికి నేను వ్యతిరేకం. కానీ ఈ పిల్లసాయిని కాపులందరికీ రిప్రజెంటేటివ్ లాగా, కాపు కులానికి ఐకాన్ లాగా చూపించే ప్రయత్నం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రయత్నానికి మాత్రం నేను వ్యతిరేకిని. ఐ డోంట్ యాక్సెప్ట్ దాట్. నేను
ఆ పిల్ల సాయి మదరు ఆమె ఎవరైతే ఉన్నారో ఆమె గ్రీఫ్ తోటి నేను ఏకీభవిస్తూ ఉన్నా. ఆమె ఆవేదనని నేను కూడా పంచుకుంటున్నా. నాట్ హిస్ అంటే నాకు ఇప్పటికీ కన్సర్న్, ఇటువంటి క్రిమినల్ యాటిట్యూడ్ ఉన్న పిల్లవాడిని సమాజం భరించలేదు అనేది మాత్రం నేను ఖచ్చితంగా అది కూడా నేను చెప్పగలుగుతా. నువ్వు మర్డర్ చేసిన వాడు క్రిమినలే, కానీ అది కాదు కదా. వాడికి పేరెంట్స్ ఉన్నారు కదా, ప్లస్ నీ మీద పోక్సో కేసు ఉన్నది. ఆ బాలికకి భవిష్యత్తు ఉంటుంది, తల్లిదండ్రులు ఉంటారు. అందుకని ఈ క్రిమినల్ మనస్తత్వం ఉన్న పిల్లసాయిని నేను సపోర్ట్ చేయను, కానీ పిల్లసాయికి జరిగిన అన్యాయాన్ని మాత్రం నేను కూడా తీవ్రంగా ఖండిస్తాను. సార్ మీరు అన్నట్టు అవన్నీ ప్రస్తావించకుండా అన్యాయం జరిగింది, ఇట్లా చేయడం కరెక్ట్ కాదని చెప్పి భుజాన వేసుకుంటే సమాజం తర్శించి నేను ఎగ్జాక్ట్లీ బ్యాక్ వెనకాల నుంచునేది. ఎగ్జాక్ట్లీ ఈ పిల్లసాయి పనిచేస్తున్నది దేవినేని అవినాష్ కోసం. దేవినేని అవినాష్ వచ్చి ఇదిగో ఈ సాయికి అన్యాయం జరిగింది అంటే నేను కూడా సపోర్ట్ చేసి ఉండేవాడిని. కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, అంబటి రాంబాబుని పంపించాడు. అక్కడ నేను వ్యతిరేకిస్తున్నాను. అని మళ్ళీ అక్కడ కొల కుంపట్లు రగిల్చే ప్రయత్నం. ఎగ్జాక్ట్లీ. అందుకని ఇటువంటి ప్రయత్నాలని కాపులు సహించరు. ఇది జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలంటే ఇంకొక 30 ఏళ్ళు పడుతుంది. నిప్పులాంటి కాపులతో రాజకీయ చెలగాటమాడే జగన్ రెడ్డి తన పార్టీకి తానే కొరువు పెట్టుకున్నట్టు అనేక విషయాలు మనకు తెలియజేసిన సత్యమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.